బలరాముడు, శ్రీకృష్ణుడు, సుభద్ర వీరిలో ఇద్దరు మహావీరులు కలిగినటువంటి సోదరులుగా కలిగినటువంటి సుభద్ర అర్జునుడిని వివాహం చేసుకునే ఆ విధం ఎటువంటిది? లోకంలో పౌరాణిక సహజమైనటువంటి వృత్తాంతం వేరు, ప్రచారార్థం కల్పించే వృత్తాంతం వేరు. పౌరాణికంగా భారతంలో ఉండే కథలలో అర్జునుడు యతివేషం ధరించి లేదా మాయోపాయంతో ఏవో పన్నుగొడలు పన్ని ఇలా వివాహం చేసుకున్నట్లుగా చెప్పబడి ఉండలేదు. వసుదేవుడికి 7 భార్యలు, అలాగే ఆ దేవకీదేవి వారిలో 7వది. పైగా ఈ వసుదేవుడు మొదలైన వారంతా కూడా 9 మంది అన్నదమ్ములు. ఆ వసుదేవుడికి మళ్ళీ 5 అప్పచెల్లెండ్రు. ఇంతటి బృహత్తరమైనటువంటి బంధుగణంలో కృష్ణ పరమాత్ముడు ఎంతమందినో తనకు బంధువులుగా కలిగి ఉన్నాడు. ఇందులో కృష్ణుడి కంటే పూర్వం 6 జన్మించారు. దేవకీదేవికి పెదనాన్న కుమారుడైన కంసుడు స్వంత అన్న కాడు సంహరించాడు. 7వ గర్భాన్ని వసుదేవుడి భార్య రోహిణి ఆమె గర్భంలో ప్రవేశింపజేసి అక్కడ జీవించే విధంగా పరమాత్మ సంకల్పం చేశాడు. మహామాయ నందుడి ఇంట యశోద గర్భంలో కుమార్తెగా జన్మించింది. తాను 8వ గర్భంగా దేవకీదేవి గర్భంలోనే జన్మించాడు. శంఖు చక్రముల చేత ఆ స్వామి దివ్య రూపంతో జన్మించాడు అని మనకు భాగవతం 10వ స్కంధం బోధిస్తుంది. బలరాముడు అందరికీ ఆనందం కలిగించేవాడు కాబట్టి రాముడు, బలం కలవాడు కనుక బలరాముడు. ఒక రూపంగా గర్భాన్ని దేవకీదేవి, ఆ తదుపరి ఆ అంశ రోహిణి గర్భంలో కూడా ప్రవేశించడం చేత సంకర్షణుడు అనే పేరు పొందాడు. ఇంతటి వీరులైన ఆ ఇద్దరికి సోదరి కృష్ణుడు జన్మించిన అనంతరం దేవకీ వసుదేవులకు 9వ సంతానంగా జన్మించిన సుభద్ర మనసు భద్రమయ్యే మనసుభద్రగా చెప్పబడ్డ ఆ విజయుడి జైత్రయాత్ర కావ్యాలలో వర్ణించినట్లుగా ఇంతటి వీరులు బలరాముడు, కృష్ణుడు అన్నలు. సోదరీమణి సుభద్ర నేను అర్జునుడిని వివాహం చేసుకుంటాను అంటూ కృష్ణుడికి చెప్పగా కృష్ణుడు తన రథాన్ని ఇచ్చి క్షత్రియోచితమైన ధర్మంతో అమ్మాయిని తీసుకువెళ్ళు వివాహం చేసుకో అన్నాడు, పంపించాడు. తాను బలరాముడికి నచ్చజెప్పాడు. ఇది క్షత్రియోచితమైన కర్మ, ధర్మకర్మ అని వివరించాడు. సినిమా కథనాలలో ఉండేటటువంటి వృత్తాంతం వేరు, భారత సంబంధితమైనటువంటి సత్యమైన కథనం వేరు. ధర్మం తెలుసుకుంటే సుభద్ర ఈ వివాహం ఎందుకోసమో, సుభద్రార్జునుల వివాహం కారణంగా ఏర్పడినటువంటి సంతానానికే భవిష్యత్తులో పరీక్షిత్తు వరకు ఈ రాజ్యభారాన్ని కురువంశాన్ని కొనసాగించేటటువంటి నేర్పు ఓర్పు ఉన్నది అని తెలిసిన వాడు కనుక పరమాత్ముడు ఇలాంటి కల్పన చేశాడు అని భారతాన్ని ప్రవచించేటటువంటి పెద్దలు ఇలా తెలియజేస్తూ ఉంటారు.